హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు పన్నీర్ టిక్కా చేద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైం రాగి సూప్ చేశాను, గుర్తుంది కదా? అది చూసి అందరు బాగుందన్నారు. సరే, దానికి సైడ్ డిష్గా ఉంటుంది పన్నీర్ టిక్కా చేద్దాం అనేసి ట్రై చేస్తాను. బాగా వచ్చింది, అందుకని మీకు చూపిద్దాం అనేసి వీడియో పెడుతున్నానండి. చూడండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనం ఈజీగా చేసుకోవచ్చండి. మామూలుగా బయట సూప్స్, స్టార్టర్స్ చాలా కాస్ట్ అయిపోయిందండి ఇప్పుడు. అదే మనం ఇంట్లో చేసామంటే అందరం తినొచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది కదా. అందుకని ట్రై చేస్తాను. బాగుందండి, ట్రై చేయండి. ఏం లేదండి, పెరుగు వచ్చేసి ఒక 3 స్పూన్స్ తీసుకోండి. దానికి కారము, తర్వాత పసుపు, సాల్ట్, గరం మసాలా, అల్లం తెల్లగడ్డ తీసుకోండి. అన్నీ కలిపేసేయండి, బాగా కలిపేసేసేయండి. ఈలోపు మిక్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, క్యాప్సికమ్ వచ్చేసి 3 కలర్స్ తీసుకున్నానండి, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. ఆనియన్స్ మెయిన్ అండి, ఆనియన్స్, పన్నీరు అన్నీ వీలైనంత వరకు అన్నీ కూడా ఒకే షేప్లో ఉండేలాగా కట్ చేసుకోండి. ఈజీగానే కట్ అయిపోతుంది, పెద్ద ఇదేం కాదు. ఆ తర్వాత పన్నీర్ వచ్చి కొంచెం చప్పగా ఉంటుంది కదండి, అందుకని ఫస్ట్ పన్నీర్ని బాగా మిక్స్ చేయండి, మసాలా అంతా కూడా కలిసేలాగా చూడండి. మీకు ఎవరికైనా ట్యాంగీ ఫీల్ కావాలంటే కొంచెం లైమ్ కూడా మసాలాలో కలిపేసుకోండి. నేను కలపలేదు, మీరు కావాలంటే లైమ్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. లైమ్ వేసా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే తినేటప్పుడు కూడా లైమ్ దాని మీద మనం పిండుకోవచ్చు కదా, అందుకనేసి నేను కలపలేదు. మీకు దీంట్లో కలపాలనుకుంటే మసాలాలో కలుపుకోండి. కలిపిన తర్వాత మనకి ఇప్పుడు వీటికి మనం టిక్కా చేయడానికి స్టిక్స్ వస్తున్నాయి కదండి బయట, అవి దొరుకుతున్నాయి. ఎంత 20 రూపీస్ 30 రూపీసే ఉంటుంది ప్యాకెట్, అదొకటి తీసుకొచ్చుకోండి. సెంటర్ పాయింట్ చూసేసేసి పన్నీర్ని గుచ్చేసేయండి. తర్వాత మీకు ఇష్టమైన కలర్ క్యాప్సికమ్ తీసుకొని 2 పీస్ కావాలంటే 2 పీస్, 3 పీస్ కావాలంటే 3 పీస్, అట్లా మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి. లేదు మేము పన్నీర్ ఎక్కువ ఇష్టపడతామంటే పన్నీర్ ఎక్కువ గుచ్చుకోండి. మీకు ఎలా కావాలంటే అలా స్టిక్స్ రెడీ చేసి పెట్టుకోండి. మీరు స్టిక్స్ రెడీ చేసి పెట్టుకున్నాక నేను సింపుల్గా ఇంట్లో చేద్దాం అన్ని ఇంగ్రీడియంట్స్ దొరికేలాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి దోశ పెనం మీద కానీ చపాతీ పెనం మీద కానీ కాలుద్దాం అనుకుంటున్నానండి. మీరు లేదు మాకు ఆయిల్ వద్దు, మేము తినము, హెల్తీగా ఆయిల్ లేకుండా తినాలి అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి. 5 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినా కూడా అయిపోతుంది. లేదు గ్రిల్ చేసుకుంటే గ్రిల్ చేసుకోండి, మీ చాయిస్, ఎలా కావాలంటే అలా తీసుకోండి. నేను సింపుల్గా ఇంట్లో చేసేలాగా అనుకుంటున్నాను కాబట్టి అందరి దగ్గర అన్ని మిషన్స్ ఉండవు కదండి ఇంట్లో, అందుకని చెప్పేసి దోశ పెనం మీద పెట్టాను. ఈరోజు నేను లైట్గా కొంచెం బటర్ పూసానండి దోశ పెనానికి. ఆ తర్వాత స్టిక్స్ అన్ని పెట్టేసి కొంచెం బటర్ టచ్అప్ లాగా కొంచెం టచ్అప్ చేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి మళ్ళీ కొంచెం టచ్అప్ చేయండి. 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ టిక్కా ఒకటి సైడ్లో పెట్టుకొని, లాస్ట్ టైం నా వీడియో గుర్తుందండి మీకు, హెల్త్ రాగి సూప్ చెప్పాను, అది ఒకటి అది చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్